గణపతయే హర హర మహాదేవ హర. విద్యాపీఠ కార్యక్రమాలలో భాగస్వాములవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇంత ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులను అందజేస్తూ ఈరోజు ఆనంద సాధనం బుకింగ్ అతి గొప్పగా జరిగి ఉన్నది. చాలా రోజుల తర్వాత ఆనంద సాధనాన్ని మళ్ళీ ఈ సంవత్సరంలో ఇప్పుడు ప్రారంభం చేసుకొని ఉన్నాం. వ్యక్తిగతంగా సిద్ధాంతి గారిని కలిసి జాతకాల గురించి తెలియజేసేటువంటి ఈ కార్యక్రమము ఆనంద సాధనంగా గత 3 సంవత్సరాలుగా మనం నిర్వహణ చేసుకుంటూ ఉన్నాం. కానీ అత్యంత వైభవోపేతంగా అతి గొప్పగా ఈరోజు రెస్పాన్స్ ఉంది. అనేక మంది కాల్ చేసి ఉన్నారు, కలవలేదు. కేవలం 45 మాత్రమే మనం అవకాశం పెట్టాం. అక్కడికే ఉదయం 9:30 నుండి సాయంకాలం 5:30 అవిచ్ఛిన్నంగా ఆ రోజంతా కూడా జాతకాలకే కేటాయించడం జరుగుతూ ఉంది. దయచేసి మళ్ళీ అతి తొందరలోనే ఆనంద సాధనాన్ని మనం నిర్వహణ చేసుకుంటూ ఉన్నాం. ప్రతి నెలలో ఒక 3 మార్లు ఖచ్చితంగా ఇక్కడి నుండి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా, విద్యాపీఠ సభ్యులందరూ కూడా అయ్యో మేము చేశాం కలవలేదు అని అనుకోకుండా ఒక్కొక్కరు 200 సార్లు ఫోన్ చేశారు. ఈరోజు అనేక మంది ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూస్గా ఫోన్లు రావడం జరుగుతూ ఉంది. ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నటువంటి విద్యాపీఠ సభ్యులకు, సేవక వర్గానికి కూడా ఆశీస్సులను అందజేస్తూ సదా మీ సేవ చేయడం కోసమే విద్యాపీఠం ఉన్నది. మనతో పాటు అనేక మంది విద్యాపీఠాన్ని ఆశ్రయించి ఉన్నారు. అందులో ఫోన్లో 10 నుంచి ప్రారంభం చేస్తే 10:45 వరకు కంటిన్యూస్గా కాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అనేక మందికి వెయిటింగ్ వస్తూ ఉంది. దయచేసి మామూలు కాల్ మాత్రమే మాట్లాడాలి. విద్యాపీఠంకి ఏ నంబర్కైనా వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్ కానీ నిషిద్ధం. అది అనేక మార్లు నేను చెప్పి ఉన్నాను. మామూలు కాలే చేయండి, తప్పక మీరు ప్రయత్నం చేయండి, దొరికి తీరుతుంది. ఖచ్చితంగా మేము సేవ చేయడానికి ఆశ్రమం ఉన్నటువంటిది. అందులో ఈ జాతక సేవ కొన్ని సంవత్సరాలుగా 2005 నుండి నేటి పర్యంతం కూడా ఎటువంటి ధనాపేక్ష లేకుండా, ఎవరి నుండి ₹1 కూడా తీసుకోకుండా చక్కనైనటువంటి సేవ చేసి విద్యాపీఠం తరిస్తూ ఉంది. మీకు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలి. అతి తొందరలో మళ్ళీ మీ ఫోన్ కలవాలి. వ్యక్తిగతంగా కూడా నాతోటి మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడాలని ఈశ్వరుణ్ణి వేడుకుంటూ, దయచేసి ఇంకొక మారు ప్రతి ఒక్కరికి విజ్ఞతతో మనతో పాటు కొన్ని 1000 మంది ఆశ్రమాన్ని ఆశ్రయించి ఉన్నారు. అందరూ కూడా ఫోన్ చేస్తారు కాబట్టి అందరికీ అవకాశం దొరకదు. ప్రతి ఆనంద సాధనంలో 45 మందికి హయ్యెస్ట్, సుమారు ఒక్కరోజు 45 జాతకాలు చెప్పడము వాస్తవానికి కష్టసాధ్యం. అయినా కూడా మన అందరి శ్రేయస్సు కోసము విద్యాపీఠం ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉంది. ఏమనుకోకుండా మళ్ళీ వచ్చి ఆనంద సాధనంలో తప్పక మీరు ఫోన్ చేయండి. అమ్మవారి కృపచేత కలిసి తీరుతుంది. కలిసి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకునేటువంటి సౌలభ్యం ఆ అమ్మవారు మనకందరికీ కూడా ప్రసాదించాలని వేడుకుంటూ, రేపు పాల్గొనేటువంటి అదృష్టవంతులకు, సౌభాగ్యవంతులకు విద్యాపీఠం ఆహ్వానం పలుకుతూ ఉంది. సరైన సమయానికి 10 నిమిషాల మొదలే రండి. ఏ జాతకం చెప్పానో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తప్పకుండా తీసుకొని రావాల్సిందిగా ఆశీస్సులను అందజేస్తూ, జై గురుదత్త, జై జై గురుదత్త.